ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి. నేను ఒక ఏదో స్కిట్టో కావాలని స్క్రిప్టెడ్గానో మాస్క్తో వెళ్ళలేదు. ఓకే, ఇందాక మీరు అడిగారు కదా, దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుందండి. మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి? మన లుక్స్ మ్యాటర్ చేస్తుంది. నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కాస్త నాకు కాన్ఫిడెన్స్ చెప్పిన అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్, ఓకే, నాకు ఆ షో పట్ల ఉన్న ఆ గౌరవం కానీ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే 2 సెకండ్స్లో నేను తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు ఒక యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నాకు వేరే పాస్ట్ నాకు ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను కొత్త జర్నీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయని అవసరం, అబద్ధం చెప్పిన అవసరం లేదు, నిజాయితీగా ఉంటే చాలు, ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోలే. తెరానికి ఉండే నేను ఉండాలి, తెర మీద తను ఉండాలి హరిత గారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెజిటేట్ చేస్తుంటే లేదు నేను తనకు పుష్ స్టార్ట్ ఇవ్వాలి, బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్, నా గ్లామర్ లుక్స్ పాడిపోయినా నాకు తెలుసు. 2, ప్రజల నుంచి దూరంగా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అనేది నా మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి అనేది. కొంచెం పేట్రియట్ భావాలు ఉండటం, చిన్న తప్పులు కూడా సహించలేను, సమాజంలో జరిగేవి కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుక్కుంటూ వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్, నేను అదే ప్రజలను ప్రేమిస్తూ అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది. అదేవిధంగా చిన్న విషయాలు. సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించకూడదనే ఉద్దేశంతో ఎలా రావాలి, తనకి నేను బ్యాక్ బోన్లో ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి, ఏదైనా సరే ఒక కాన్సెప్ట్గా మాస్క్ క్రియేట్ చేసుకుని వచ్చాను. మీరు నా పాత ఛానల్లో మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, వెరీ జెన్యూన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్తో నేను ఫస్ట్ వీడియో బయట ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నచ్చింది, దాన్ని క్రియేటివ్గా ఫీల్ అయ్యారు. నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది. నేను పిలిచారు, ఫర్దర్ రౌండ్స్ని క్వాలిఫై అవుతూ వచ్చాను. వాళ్ళకు కూడా అదే కాన్సెప్ట్ని క్యారీ చేసి వచ్చారు. సో మాస్క్ మ్యాన్ అనే పేరు అలా పట్టడం జరిగింది అంతే సార్. నేను 2 పేరు, హృదయమానం, హరిత హరీష్. ప్లీజ్. అది చెప్తున్నారు కదా, మాస్క్ మ్యాన్గా మీకు పరిచయం అవ్వడం జరిగింది. ఆ మాస్క్ నా ఫేస్ వరకు వేసిన తర్వాత మాస్క్ తీసాను. మీరందరూ చూసారు కదా, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అగ్ని పరీక్షలో మాస్క్ తీయడం నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. జనాన్ని ఫేస్ చేయడం, అంత కెమెరాస్ని జనం నుంచి దూరంగా ఉన్నాను కదా, దాంతో అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్. బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది. సో లక్కీగా అదే పేరు, కొత్త పేరు నాకు నామకరణం జరిగింది. షోలోకి వెళ్ళాను. నిలబెట్టుకుంటాం అంటే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారు, ఎవరు సేఫ్ ఆడుతున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది, క్లారిటీ. అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఓకే, నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటున్నారు, ఏమో మరి అది నా వరమా లేకపోతే నాకు శాపమో తెలియదు కాబట్టి నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తా, నాకు కనపడ్డాయి. సో మాస్క్ వేసుకుని ఎవరున్నారు అనేది నాకు క్లారిటీ ఉంది. అది 1 బై 1 మీ క్వశ్చన్స్ అడితే నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నేనైతే మాస్క్ ఫేస్కి వేసాను, క్లారిటీ నేను నాకు క్యారెక్టర్కి వేసుకోలేదు, అది మీరు చూసే ఉన్నారు. నేను అప్పటికి ఇప్పటికీ అదే మాటకి స్టిక్ ఉన్నాయి. ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలో చెప్పిన 400 ఏళ్ళ నుంచి నాకు ఏమి బద్ధశత్రుత్వం ఏం లేదు. ఫస్ట్ టైం వెళ్ళాం అక్కడికి. వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు, మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం. బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్ లానే అగ్ని పరీక్షలో మీరు నన్ను చూసారు కదా, మమ్మల్ని చూసారు కదా, 10 రోజులు 11 రోజులు చిన్న సైజ్ సెలబ్రిటీస్లా ఫీల్ అవుతాను. నేను సీనియర్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డెఫినేషన్ నాకైతే ఉంది. అన్నిటికన్నా మించి మనం అందరం కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక. సో నేనైతే భజన పాడను, చెంచగిరి చేయను. మీరు కష్టపడ్డారు, లైఫ్లో అచీవ్ అయ్యారు. సో బర్నీ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు, ఆ కేటగిరీలో వచ్చారు. మేము కష్టపడ్డాము, షోలో వచ్చాము, మా అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం, సింపుల్. నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమనిపించిందంటే